తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 ఏళ్ల కాలంలో ప్రధానంగా ఉద్యోగ రంగం. మీరు ఉద్యోగ రంగం యాహ్! నుంచి యాహ్! వచ్చిన వాళ్ళు. యాహ్! కేసీఆర్ ఆనాడు ఉద్యమంలో భాగస్వాములైనటువంటి ఉద్యోగులకు మంచి జీతాలు ఇచ్చడం, బాగా చూసుకున్నాం అన్నారు. ఆయన కూడా విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది కదా! అంటే బుచ్చన్న ఎవరికైనా ఇన్నోవా కార్ ఉన్నప్పుడు ఫార్చునర్ కార్ కావాలనిపిస్తుంది. డబుల్ బెడ్‌రూమ్ ఉన్నప్పుడు త్రిబుల్ బెడ్‌రూమ్ కావాల్సొస్తది. ఒక మంచి షర్ట్ ఉన్నప్పుడు ఇంతకంటే ఒక మంచి షర్ట్. మానవ సహజం ఏందంటే ఇప్పుడున్న పరిస్థితి కంటే మెరుగైనటువంటి జీవితం కావాలని కోరుకోవడంలో తప్పులేదు బుచ్చన్న. నేనేమంటున్నా ఉద్యోగులకి అంతకాలం ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు ఎట్లుండే బుచ్చన్న, చాలా సందర్భాల్లో నేను చెప్పిన మా కొడుకులు అంటే అప్పుడప్పుడే ఈ లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత ఐటీ రంగంలో వచ్చినటువంటి మార్పుల వల్ల ఉద్యోగుల పిల్లలు చాలామంది ఐటీ ఉద్యోగులుగా ఎదిగినటువంటి నేపథ్యాన్ని చూసినాం. ఈ ఐటీ ఉద్యోగుల వేతనం ఎట్లుండే అంటే ఎంట్రన్సే 50,000, 40,000, 1,00,000. కొడుకు ఇంటికి వచ్చి నాన్న నువ్వు 30 ఏళ్ళు ఉద్యోగం చేస్తున్నావు, ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచి నేను బడికి దొరినప్పటి నుంచి నువ్వు నౌకరీ చేస్తున్నావు, నేను జీతం ఎంత నాన్న అంటే అబద్ధాలు చెప్పేటువంటి ప్రభుత్వ ఉద్యోగి తప్ప తెలంగాణలో నిజం చెప్పిన ప్రభుత్వ ఉద్యోగి లేడు. కారణం ఏంటంటే ఆయనకు వచ్చేది 1,00,000, మాకు వచ్చేది 30,000. అంటే ఉద్యోగుల వేతనాలు అంత దారుణంగా, అంటే అప్పుడు వచ్చిన పరిశ్రమలతో పోలిస్తే దారుణంగా ఉండే. దీన్ని సరిచేయాలని పెద్ద ఎత్తున ఏం చేసి తెలంగాణ ఉద్యమ పుణ్యమని రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 39% ఫిట్మెంట్ తీసుకొచ్చినాం. 39. అంతకుముందు వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా గొప్పలు చెప్పిండు. చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డి అన్నిటికీ అనుకూలుడు అని చెప్పి 16% ఇచ్చిండు బుచ్చన్న ఫిట్మెంట్. కానీ ఇదే తెలంగాణ ఉద్యమ బలం, మేమందరం ఉద్యమ నాయకులుగా ఎదగడం, ప్రభుత్వంలో ఒక బార్గెనింగ్ పవర్ పెంచుకోవడం వల్ల 39% మేము, ఎందుకంటే అప్పుడు 2009 ఈ ప్రకటన చేసేటువంటి ఈ సందర్భం అంతా కూడా నడుస్తూ ఉంది. తెలంగాణ ఉద్యమం ఉర్రుతలుగుతూ ఉంది. అటువైపు ఆంధ్రకు సంబంధించినటువంటి లాబీ కూడా కొనసాగుతుంది. అటువంటి సందర్భంలో ఉద్యోగులకు 39% ఇచ్చి కొంత అంతరాన్ని మేము తగ్గించుకున్నాం. తర్వాత కేసీఆర్ గారు ఫస్ట్ అధికారంలోకి వచ్చినాక మొదటి పిఆర్సీ ఏమైంది బుచ్చన్న, 27% ఇవ్వాలని ఫిట్మెంట్ రికమెండ్ చేసింది పే కమిషన్. మొదటిసారి మీ ఛానల్ ద్వారా చెప్తున్న రహస్యాన్ని, పే రివిజన్ కమిషన్ రిపోర్ట్ అనేటువంటిది ప్రభుత్వం మొదలు అధికారులకు ఇచ్చి అదంతా కొద్దిగా రహస్యంగా పెడతారు. ఈ చదివి రిపోర్ట్ అన్నీ ఇవ్వండి అని చెప్పి మొదటి కాపీ నాకు ఇచ్చిండు బుచ్చన్న కేసీఆర్ గారు. పిఆర్సీ రిపోర్టు నేను, విఠల్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, ముగ్గురం, స్వామి గౌడ్, ఇంకా చాలామంది ఉద్యోగులు కూర్చొని కేసీఆర్ గారు ఒకటే మాట అన్నారు, ఉద్యోగులుగా మీరు తెలంగాణ ఉద్యమంలో చాలా క్రియాశీలక పాత్ర పోషించారు. ఈ ఉద్యోగులకు సంబంధించిన జీతభత్యాలు కానీ ఇవి కానీ నిర్ణయించాల్సింది మీరు, నేను కాదు. నాకు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వండి అని చెప్పి పిఆర్సీ బుక్ మా చేతిలో పెట్టిండు బుచ్చన్న. ఏ ముఖ్యమంత్రి అయినా పెట్టిండు బుచ్చన్న. ఇది ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య. రూపాయి ఎక్కువ పెరిగిందా, పిఆర్సీ తక్కువ పెరిగిందా పక్కకు పెడదాం, కానీ ఒక ఉద్యమ సహచరుడుగా మాకు ఆయన ఇచ్చినటువంటి గౌరవం. ఆ పిఆర్సీ బుక్ తీసుకొని మేము చదివి ముఖ్యమంత్రి గారికి మా రికమెండేషన్స్ మేము చేసినాక ముఖ్యమంత్రి గారు ఎట్లుంటారు బుచ్చన్న, ఆయన ఆనాటి ఆర్థిక పరిస్థితి మీద సరైన అంచనా లేదు, ఓన్ రెవెన్యూ రిసిట్ మీద సరైన అంచనా లేదు, ఉద్యోగులకు ఇంత పర్సెంటేజ్ ఇస్తే ఇంత డబ్బు అవుతుందని ఏమైపోతుంది అనేటువంటి విషయం మీద స్పష్టత లేదు. ఎందుకు లేదంటే ఆయన ఆర్థిక శాఖ అధికారులతో మాట్లాడలేదు, ఆర్థిక శాఖ మంత్రితో కూడా మాట్లాడలేదు, ఈటల రాజేందర్ గారితో. అప్పటికి మాట్లాడకుండా ఒకరోజు సడన్గా ఫోన్ చేసి పిలిపించారు బుచ్చన్న. లంచ్ కూర్చున్నాము, ముఖ్యమంత్రి గారు, నేను, విఠల్ గారు ఉన్నారు, ఇంకా ఒక ఇద్దరు మిత్రులు ఉన్నారు. మేము కూర్చొని లంచ్ టేబుల్ మీద ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, మళ్ళీ పిఆర్సీ మనం ఫైనల్ చేసుకుందాం, ఇక మీరు మనం టైం అయ్యింది కదా, ఇక లేటు మనం పెట్టద్దు, మిగతా మందిలాగా పిచ్చి ఉండొద్దు, మునుపటి లెక్క చర్చలు, మీరు నోటీసులు, కూరగాయల బేరం, ఇటువంతా పాత సంప్రదాయం, ఇప్పుడు మీరు ఎంత అడుగుతున్నారో చెప్పండి, 1 నిమిషంలో ఫైనల్ చేద్దాం అన్నాడు. అని కార్ల బోదాంపా సెక్రటరియట్, కానీ ఆయన నన్ను తీసుకొని పోయి కార్లో జరుగుతున్నటువంటి చర్చలలో 42 ఇస్తే బాగుంటుంది సార్, తెలంగాణ ఉద్యమంలో 42 రోజులు సకల జనుల సమ్మె చేసినాం కాబట్టి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, మీరేమో ఇంక్రిమెంట్ ఇచ్చిర్రు, కానీ ఉద్యోగులకు ఎల్లకాలం నిలిచిపోయే విధంగా మీరు 42 రోజులు ఫిట్మెంట్ ఇస్తే తెలంగాణ ఉద్యోగులు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. ఎందుకంటే మా జీతాలు బాగా తగ్గిపోయినాయి, 39 పెంచడం వల్ల కొంత బేసిక్ పే పెరిగింది, ఇప్పుడు మీరు 42 ఇస్తే ఉద్యోగులు చాలా హ్యాపీగా ఉంటారు సార్ అంటే, కార్ల పోతుండగా 42 అన్నారు కదా, నేను 1% పెంచి 43 ఇస్తా,
అని చెప్పి ఏ ముఖ్యమంత్రి అయినా అంటాడా బుచ్చన్న అని చెప్పి టక సెక్రటరీకి పోయి సమావేశం పెట్టేసిండు. ఆర్థిక శాఖ అధికారులు అందరిని రమ్మన్నాడు. మేము కూర్చున్నాం. అనౌన్స్మెంట్ చేస్తున్నప్పుడు ఈటల రాజేందర్ గారు ఒక చిన్న చిట్టు రాసిచ్చాడు. 45% ఇంత, 10% ఇంత, 15% ఇంత, 20% ఇంత, 40 పైన అయితే మన ఆర్థిక పరిస్థితి కుదేలైతుంది సార్ అని చెప్పి ఇట్లా చిట్టు రాస్తే కేసీఆర్ ఆ చిట్టిని చూసి ఇట్లా చింపేసిండు బుచ్చన్న. ఉద్యోగులు మనతో ఉద్యమంలో పాల్గొన్నారు. వాళ్ళకు 2 పూటల కడుపు నిండా తిండి పెడితేనే సరైనటువంటి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు ప్రజలకు చేరుతాయి అని చెప్పి 43% ఇచ్చి మొదటి పిఆర్సీ నేను గర్వంగా చెప్పగలను బుచ్చన్న. అంటే మొత్తం ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు ఇది 13వ పిఆర్సీ. మన రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ ఏర్పడ్డాక 3వ పిఆర్సీ. ఈ 13 పిఆర్సీలో అత్యంత సంతృప్తి చెంది ఎలాంటి అసంతృప్తి లేని ఒకే ఒక పిఆర్సీ కేసీఆర్ గారు వచ్చినాక తీసుకున్నటువంటి మొదటి పిఆర్సీ 43%. పెరిగింది అప్పుడు దాదాపుగా ఒక్కొక్క ఉద్యోగికి ఈజీగా 10,000 పెరిగింది బుచ్చన్న. 10,000 పెరిగింది ఎట్ ఏ టైం 43%. బేసిక్లో అప్పుడు బేసిక్లో 100% పైగా పెరిగింది. 40,000 బేసిక్ ఉన్నాయి, 80,000 అయిపోయాడు. డిఏ మర్జెడ్ స్కేల్. అంటే నేను ఏమంటున్నా అంటే తెలంగాణ రావడం ఉద్యోగులు చాలామంది ఈ లెక్కలు మాట్లాడు. ఒకటేమో ఆత్మగౌరవానికి సంబంధించిన సమస్య, ఉద్యోగుల ఆకాంక్షలకు అనుగుణంగా పిఆర్సీ ఇచ్చాడు. రెండవది ఉద్యోగులకు సంబంధించి ఒక ఇంక్రిమెంట్ ఇచ్చిండు. చాలా అవసరమైన బ్యూరోక్రసీలో పోయినాక కొంతమంది అధికారులు రకరకాలు చెప్పడం వల్ల కొన్ని విషయాల్లో కొన్ని పొరపాట్లు జరిగినాయి. ఆ పొరపాట్లతోని ఒక కరోనా కాలంలోనే బుచ్చన్న, కరోనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయింది కాబట్టి 1వ తారీఖు నాడు వేతనం ఇవ్వడం అనేటువంటిది ప్రభుత్వానికి కొంత కష్టంగా మారింది. అది దృష్టిలో పెట్టుకొని ఇన్ని దుష్ప్రచారాలు చేసి అసలు కేసీఆర్ చేసిన మంచి పనిని అంతా పక్కకు పెట్టి మొత్తం 90% అయిన మంచి పని చేస్తే ఆ 10%లో ఎక్కడ చిన్న ఇబ్బంది కలిగేటువంటి పని చేస్తే ఈ 10%ని ఒక భూతద్దంలో చూపించి పెద్ద ఎత్తున దుష్ప్రచారం చేసి ఉద్యోగులే మా పార్టీకి ఓటేయకుండా వచ్చినటువంటి పరిస్థితిని మరి ఉద్యోగులకు అంత కోపం ఎందుకు వచ్చిందో 1వ తారీఖు ఇప్పుడు చేసిన మేలు అటు పోయింది బుచ్చన్న. 1వ తారీఖు వేతనం ఇవ్వలేదనే కోపం వచ్చింది. ఈ మాట మీరు ఒకప్పటి ఉద్యోగ సంఘ నాయకులుగా చెప్తున్నారా, బీఆర్ఎస్ నాయకులుగా చెప్తున్నారు? నేను ఒకప్పటి ఉద్యోగ సంఘ నాయకునిగా చెప్తున్నా బుచ్చన్న. బీఆర్ఎస్ నాయకునికైనా ఉద్యోగినైనా నేనేం మారలే కదా. నాకు మారాల్సిన అవసరం ఏంది బుచ్చన్న? ఉన్నాయి నిజాలు చెప్తా. బీఆర్ఎస్ నాయకుని అయినంత మాత్రాన మా బీఆర్ఎస్ పార్టీ 100% కరెక్ట్ చేసింది, మేమేం తప్పులు చేయలేదని నేను చెప్పడానికి ఇక్కడికి రాలేదు బుచ్చన్న. డెఫినెట్గా కొన్ని తప్పులు జరగడం వల్లే కదా ప్రజలు మాతో అసంతృప్తిగా ఉన్నది. అంటే మీకు అంటే ఒక అభిప్రాయం ఏముందంటే, మొన్న కవిత ఒక మాట అన్నారు, త్వరలో వారు కూడా ఏదో పార్టీ పెట్టబోతున్నట్లు ఫ్లెక్సీలు అక్కడక్కడ హైదరాబాద్లో పెట్టి. ఆమె ప్రభావం ఉంటుందా బీఆర్ఎస్ మీద? ఇప్పుడు వ్యక్తుల ప్రభావం తప్ప ఎవరి ప్రభావమైనా ఉంటుంది బుచ్చన్న. ఎవరిని మనం తీసేయలేము. కానీ వాళ్ళ విధానాలు ఎట్లుంటాయి, వాళ్ళు రేపు వచ్చినాక ఒక రాజకీయ పార్టీగా ఆమె మేనిఫెస్టో అయ్యింది. మేనిఫెస్టో బాగానే ఉంటుంది. కమ్యూనిస్టుల మేనిఫెస్టో మనం చూస్తాం కదా బుచ్చన్న, నీకు నాకు బాగా తెలుసు. చాలా మంది కమ్యూనిస్టులు చాలా ఆదర్శవంతంగా ఉంటాయి. దున్నేమనికి భూమి కావాలి, అసమానతలు లేని సమాజం కావాలి, పెట్టుబడిదారులు ఉండొద్దు, కూలీకి నీకు సమాన వేతనం ఉండాలి, ఇవన్నీ ఉంటాయి. ఆదర్శవంతమైన మేనిఫెస్టో ఉంటే సరిపోతుందా బుచ్చన్న? ఆదర్శవంతమైనటువంటి ఆచరణ ఉండాలి. ఆచరణ ఎట్లుంటుందో చూసినాక మాట్లాడదాం.